మండలాల్లో అభివృద్ధి కుంటుపడితే సంబంధిత ఎంపీడీఓలపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హెచ్చరించారు. అభివృద్ధి కార్యక్రమంలో వెనుకబడిన ఎంపీడీఓలను ఇతర అధికారులను సహించేది లేదని స్పష్టం చేశారు. వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో బుధవారం సాయంత్రం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో లక్ష్యాల సాధనలో వెనుకబడ్డ అధికారులపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించారు. శానిటేషన్, ఉపాధి హామీ పనులు, హౌసింగ్, వ్యవసాయం, వరద నష్టాలపై ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఈఓపీఆర్డీలు, హౌసింగ్ ఏఈలు, ఏఓలు, మండల వ్యవసాయ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. వాటి వివరాలు మీకోసం. శానిటేషన్ సంబంధించి ఆల్రెడీ డిపిఓ గారు చెప్పారు, మీరు ఇంకా స్పీడప్ చేయండి. ఎక్కడెక్కడైతే అంటే మెయిన్లీ ఇంకా ఈ వాటర్ ఇంకా గ్రామాల్లో కాలనీస్ లో ఉన్నాయి, ప్రమాదకరంగా లేదు కానీ గ్రామాల్లో ఉన్నాయి. సో దయచేసి మీరు ఏంటంటే ఈ శానిటేషన్ డ్రైవ్ అలాగే కంటిన్యూ చేయండి. ఒక వారం 10 రోజులు అది పూర్తిగా అది మామూలుగా ఎండిపోయి నార్మల్ కండిషన్ వచ్చేంత వరకు కూడా ఈ ఏదైతే శానిటేషన్ డ్రైవ్ ఉందో అది కంటిన్యూ చేయండి. ఏదో ఒక రోజు చేసాం కదని చెప్పి ఆపమనే పని చేయకండి. కంటిన్యూగా శానిటేషన్ డ్రైవ్ అయితే మాత్రం ఇంకో వారం 10 రోజులు రెగ్యులర్ గా జరుగుతుండాల్సిందే. అలాగే డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా మీ క్లోరినేషన్ చేయడం కానివ్వండి, ఓహెచ్ఆర్ క్లీనింగ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఈ ఒక వారం 10 రోజులు మాత్రం రెగ్యులర్ గా డైలీ బేస్ మీద పెట్టుకుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ హెవీ రెయిన్స్ వచ్చున్నాయి కాబట్టి వాటర్ స్టాగ్నేషన్ అయిపోయింది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇన్సిడెంట్ జరగకూడదు. ఇక వాటర్ కంటామినేషన్ అని చెప్పి డయేరియా రావడం కానీ, లేదా వాటర్ స్టాగ్నేషన్ వల్ల డెంగ్యూలు, చికెన్ గున్యాలు, మలేరియా ఇటువంటి వస్తాయి. కానీ ఈ రోజు కూడా ఏదో పేపర్ లో చూస్తున్నా ఒకటి వస్తున్నాయో అర్థం కాలేదు చెప్పమని. సో మీరు ఏంటంటే గ్రామాల్లో ఎటువంటి చేసే ఆపద్దు, అది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. సూపర్ శానిటేషన్ డ్రైవ్ అనేది మొత్తం 6 డిస్ట్రిక్ట్స్ కి ఫ్లడ్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్ కనెక్షన్ కూడా కండక్ట్ చేయమని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కమిషనర్ సార్ చెప్పడం జరిగింది సార్. అయితే మనకు కూడా హెవీ రెయిన్స్ వల్ల ఇబ్బంది ఉంది కాబట్టి ఆ సూపర్ శానిటేషన్ డ్రైవ్ అనేది మనకు ఒక 15 days పాటు మనం కూడా కండక్ట్ చేయడానికి మీ ఆదేశాల ప్రకారం అందరికి యూఆర్డీలకి, ఎంపీడీఓలకి ఎలక్ట్ చేయడం జరిగింది సార్. అది దాని ప్రకారం వాళ్ళు ఒక షెడ్యూల్ ప్రోగ్రామ్ తయారు చేసుకుని సూపర్ శానిటేషన్ డ్రైవ్ అనేది మనకు జరుగుతుంది సార్. అది దీంట్లో ప్రధానంగా ఏంటంటే వర్షాలు పడ్డాయి కాబట్టి డ్రైనేజెస్ ని సింక్ తీయడం తప్ప క్రాస్ కంటామినేషన్, సోర్స్ కంటామినేషన్, అలాగే తేమ వాతావరణం లేనప్పుడు ఫాగింగ్, మనకి మిగతా యాక్టివిటీస్ అన్ని బ్లీచింగ్ చల్లించడం, ఎక్కడైతే వేస్ట్ ఆయిల్ స్టాగ్నేషన్, వాటర్ స్టాగ్నేషన్ ఉందో అక్కడ వేస్ట్ ఆయిల్ బాల్స్ చల్లించడం, అలాంటి అన్ని కార్యక్రమం చేయిస్తున్నాం సార్. ప్రస్తుతానికి అయితే మనకి ఎక్కడ కూడా ఇబ్బంది లేదు సార్. ఎక్కడైతే మలేరియా ఫీవర్ ఉందో మేడం 7 మంది గారితో మాట్లాడుతున్నాం సార్. మాట్లాడిన తర్వాత లిమిట్ స్ప్రేయింగ్ అవుట్ ఇస్తున్నాం సార్. మలేరియా కేసు ఒక్కటి రిపోర్ట్ అయినా సరే.